భలే మాట్లాడతారన్న మీరు. కొత్త కొత్త స్టోరీతో రావాలా ఏంటి? పాత స్టోరీతోనే ఒక సినిమా తీసేయచ్చు. ఐరనే వంచాలా ఏంటి? రాడ్ కూడా దించచ్చు. అది లెక్క. ది ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా, పరశురామ్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అనిపించింది మామ. అంత గొప్పగా అయితే లేదు, అలాగని తీసి పారేయాల్సిన సినిమా కూడా కాదు. ఒకసారి చూసేయచ్చు బికాస్ ఆఫ్ హీరో అండ్ హీరోయిన్. తీసుకున్న స్టోరీ లైన్ చాలా తిన్న స్టోరీ లైన్ మామ. దాన్ని వీళ్ళు బాగా గబ్బులేపారు, అంటే టూ మచ్ ఆఫ్ ల్యాగ్ ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ కొంతవరకు పర్లేదు మామ. కొన్ని సీన్స్ అయితే థియేటర్లో చాలా మంది పడి పడి నవ్వారనమాట. నేనైతే అంతగా నవ్వలేకపోయాను కానీ బట్ వాళ్ళు చాలా మందికి నచ్చినట్టుంది, బాగా నవ్వుకున్నారు. కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ వస్తుంది, అది సినిమాకే హైలైట్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ బాగుంటుంది అనుకుంటే సెకండ్ హాఫ్ పండబెట్టేసింది మామ. టూ మచ్ ఆఫ్ ల్యాగ్ ఉంది, అంత గొప్పగా కూడా లేదు. సో రెండిటితో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ అయితే రాడ్ అనమాట. సో ఓవరాల్గా ఓకే ఓకే అనుకుంటే మనం థియేటర్ నుంచి బయటకు వస్తాం మామ. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఎరగొట్టేశారనమాట. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఓకే కానీ బాగానే చేశాడు. బట్ ఎందుకో అతని డైలాగ్ డెలివరీ అదంతా నాకు పాత సినిమాలే గుర్తొచ్చాయి మామ. కొంచెం మారిస్తే, అంటే ఆ క్యారెక్టర్కి కొంచెం వేరియేషన్ చూపిస్తే బాగుండేదేమో నా అభిప్రాయం. అండ్ మృణాల్ ఠాకూర్ ఆవిడ ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఇది అంత గొప్ప క్యారెక్టర్ అయితే కాదు, బట్ ఆవిడ చూడడానికి బాగుంది. షీ లుక్స్ గుడ్, క్యూట్. ఇంకా అదర్ క్యారెక్టర్స్ అందరూ వాళ్ళు పడతారు, పర్లేదు అనిపించారు మామ. బట్ మోస్ట్లీ వీళ్ళిద్దరే మనకి హైలైట్ అవుతారనమాట. ఇంకా టెక్నికలీ సాంగ్స్ అయితే వినడానికి బాగాలేదు, చూడడానికి బాగానే ఉన్నాయి. బట్ ప్లేస్మెంట్ ఆఫ్ సాంగ్స్ అయితే బాగాలేదు మామ. అంటే ఒక ఫ్లోలో వెళ్తా ఉంటుంది సినిమా, అనవసరంగా ఒక పాట ఇరికిస్తారనమాట. బట్ విడివిడిగా చూస్తే పాట ఓకే, చూడడానికి బాగానే ఉంది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఓకే అనిపించింది. ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండొచ్చు. టూ మచ్ ఆఫ్ ల్యాగ్ అనమాట. సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ గుడ్. అండ్ ఇది విఎఫ్ఎక్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి మామ. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా చోట్ల పెంట చేశారు విఎఫ్ఎక్స్ పరంగా. ఈవెన్ చాలా చోట్ల నేను సీన్స్ చెప్పాల్సిన పని లేదు, మీకు చూస్తే మీకే అర్థమవుద్ది అనమాట. ఈవెన్ ట్రైలర్లో కొన్ని అద్భుతమైన సీన్లు ఉన్నాయి కదా, ఆ సీన్లు ఆ థియేటర్లో సీన్లు చూస్తూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది విఎఫ్ఎక్స్ అంత దారుణంగా ఉందో. సో బాగా కేర్ తీసుకుని ఉండాలి. వదిలేశారు వీళ్ళు, గాలికి వదిలేశారు. ఇంకా డైరెక్టర్ పరశురామ్ గారు, ఆయన ప్రీవియస్ మూవీ సర్కార్ వారి పాటతో బ్యాంక్ అంటే గుడి అన్నారు. ఇందులో ఇంచుమించు అలాగే ఒక టైప్ ఆఫ్ మెసేజ్ ఇచ్చారనమాట. అంటే ఫ్యామిలీ అంటే దేవాలయం, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఏదో ఆయన ట్రై ఏదో చేశారు మెసేజ్ పరంగా. బట్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే బాగాలేదు మామ. స్టోరీ లైనే అంత గొప్ప స్టోరీ లైన్ కాదు, ఆయన ఇంకా బెటర్గా తీసుండొచ్చు. అంటే చాలా చోట్ల గీత గోవిందం గుర్తొచ్చింది ఆ స్క్రీన్ ప్లే పరంగా, సీన్స్ పరంగా. సో ఇంకా కేర్ తీసుకుని ఉండొచ్చు ఆయన. ఎందుకంటే ఆయన ఫస్ట్లో ఆయన మూవీస్ బాగానే ఉండేవి మామ. యువత అని, ఆంజనేయులు, రవితేజ అన్నతో ఒక సినిమా తీశారు, అది బాగుంటాయి, డీసెంట్గా ఉంటాయి. బట్ ఎందుకో రాను ఏదో చేస్తున్నారు ఆయన. ఈవెన్ లాస్ట్ ఫిలిం సర్కార్ వారి పాట కూడా మనలో మన మాట అంత గొప్ప సినిమా అయితే కాదు. ఏదో మహేష్ అన్న పుణ్యమా, మహేష్ అన్న ఇమేజ్ వల్ల ఆడేసింది అనమాట. ఈయన చేసింది ఏమి లేదని నా అభిప్రాయం. బట్ ఏదో చేస్తూ ఉంటారు, ఏదో మెసేజ్ ఇవ్వాలనుకుంటారు కానీ అది కుదరట్లే. ఇంకా బెటర్ స్క్రీన్ ప్లే ఉంటే, ఇంకా బెటర్ రైటింగ్ ఉంటే బాగుండేది. బట్ అది కుదరలేదు అనమాట. సో ఓవరాల్గా సినిమా చూడొచ్చా వద్దా, ఎందుకు ఈ సోదంతా చెప్తున్నావు, సినిమా చూడొచ్చా వద్దా అంటే ఎస్, చూడొచ్చు. ఈ సినిమా కొంతమందికి పర్లేదు అనిపించవచ్చు, కొంతమందికి అయితే అస్సలు నచ్చకపోవచ్చు. బాగుంది అన్నారంటే మీరు దేవుళ్ళు మావా. ఓకే. సో ఇంకా మీరు సినిమా చూడాలనుకుంటే చూసేయచ్చు. ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ పెట్టుకుని వెళ్ళండి, ఓకే అనిపిస్తుంది. సో ఇదనమాట ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక అద్భుతమైన ఇలాంటి సినిమాతో మళ్ళీ మనం కలుసుకుందాం రివ్యూతో. టాటా. బ్రాడ్డే వంచాలా ఏంటి, దించచ్చు కూడా.